హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడర్. ఈరోజు మన వీడియోలో గ్లాండ్ ఫార్మా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చార్ట్ అనాలిసిస్ ఎప్పుడో చేద్దాం అనుకున్నా, కానీ చాలా టైం గ్యాప్ తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. గ్లాండ్ ఫార్మా ద ఇంజెక్టబుల్ ఫార్మా జైంట్ ఎంటరింగ్ ఇట్స్ నెక్స్ట్ గ్రోత్ సైకిల్ అనేది మీరు ఈ బిజినెస్ ఆర్టికల్ చదివితే మీకు అర్థమవుతుంది అన్నట్టు. తర్వాత మనం టెక్నికల్గా చూద్దాం. జస్ట్ బిజినెస్ ఆర్టికల్లో ఏముంది ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మన వన్ ట్రేడర్లోకి వెళ్తే ఇంట్రడక్షన్ గురించి ఒకసారి మాట్లాడినాం, తర్వాత కంపెనీ అండ్ బిజినెస్ మోడల్ గురించి రాసాం మనం, తర్వాత ద రియల్ మోటివ్స్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్ గురించి మాట్లాడాం, తర్వాత సిడిఎంఓ అనేది వీళ్ళ బిగ్గెస్ట్ మోట్ అనే బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం, GLP-1 ఆపర్చునిటీ కానీ, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కానీ, మేనేజ్మెంట్ కామెంటరీ కానీ, తర్వాత సెనెక్సీ టర్న్ అరౌండ్ కానీ, గ్రోత్ డ్రైవర్స్ కానీ, వీటన్ని గురించి మాట్లాడుతూ రిస్క్ల గురించి కూడా మాట్లాడదాం. ఇన్వెస్ట్మెంట్ థీసిస్ గురించి మాట్లాడినాం. తర్వాత వన్ ట్రేడర్ వర్డిక్ట్, అసలు బేసికలీ ఇది అవసరం లేదు, బట్ నా ఒపీనియన్ నేను మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా మీకు గ్లాండ్ ఫార్మా అంటే ఏంటిది, దాని గ్రోత్ ఏంటి, దానికి ఉన్న మోట్ ఏంటి అనే దాని గురించి మీకు అర్థమవుతుంది. కంపల్సరీ మన వన్ ట్రేడర్ వెబ్సైట్లో రెగ్యులర్గా ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నా. మీరు ఈ వెబ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ సింబల్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయండి. మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ 3 బటన్స్ మనం నొక్కినప్పుడు ఇన్స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్ కట్ అని ఉంటుంది. సఫారీ ఐఫోన్ వాడుతున్న వాళ్ళకి ఐఫోన్ రిలేటెడ్గా మనకి హ్యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా జస్ట్ కంపెనీ ఏం రాసామనేది, తర్వాత మనం ఎలా రెగ్యులర్ అప్డేట్స్ వన్ ట్రేడర్ నుంచి పొందాలి అనేది. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో చూస్తే 2021 ప్రైస్ ఎప్పుడైతే లిస్ట్ అయిపోయిందో, లిస్ట్ అయిన తర్వాత స్టాక్ అనేది చూడండి ఎంత ర్యాలీ అయిపోయింది. ఆల్మోస్ట్ 1600 నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే 4000 వరకు వెళ్ళిపోయింది. అల్టిమేట్ కదా, 4K వరకు 1600 నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది, 2022 నుంచి ఈ స్టాక్ అనేది ఫాల్లోకి వచ్చేసింది. ఎప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయిందంటే ఈ జూలై నుంచి జూలై 23 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 26, అంటే దాదాపు 3 సంవత్సరములు, జూలై 26 వరకు కూడా స్టేబుల్గానే ఉంది. 3 ఇయర్స్ స్టేబుల్గా ఉందంటే మనకి ఎంత ఓపిక ఉండాలో చూడండి. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి, ఎవరైతే 4000 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళకి ఎక్కడి నుంచి ఓపిక ఉండాలి, 2021 జూలై నుండి 2026 జూలై వరకు 5 సంవత్సరాలు ఓపిక ఉండాలి. ఇప్పటికైనా స్టాక్ పైకి రీచ్ అయిందా అంటే ఇంకా రీచ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం దీని ఆపర్చునిటీ ఎలా చూడాలి అంటే, సో ప్రజెంట్ దీని కండిషన్ చూద్దాం. ఈ కండిషన్ ఎక్కడ అంటే, ప్రజెంట్ ఇది ఒక కన్సోలిడేషన్ ఫేజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసింది. కన్సోలిడేషన్ ఫేజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన స్టాక్ని మనం డైరెక్ట్ నమ్మొచ్చా అంటే నమ్మడానికి ఉండదు అన్నట్టు. దానికోసం ఏం చేస్తామంటే, ఈ స్టాక్ అనేది రీటెస్ట్కి వచ్చేసి, రీటెస్ట్ తర్వాత మళ్ళీ పాజిటివ్ సింబల్ చూస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మనకు ముందే ఎంట్రీ తెలియాలి, స్టాప్ లాస్ తెలియాలి, నెక్స్ట్ టార్గెట్ తెలియాలి, మీ యొక్క టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ తెలియాలి. మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం చూస్తున్నారా, లేకపోతే లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారా, లేకపోతే డే ట్రేడింగ్ కోసం చూస్తున్నారా, ఇది తెలిసిన తర్వాత మనం ఇవి ప్లాన్ చేసుకోవాలి. నేనైతే స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే లాంగ్ టర్మ్ కోసం చూస్తూ ఉంటాను ఈ స్టాక్ని. ఓకే, మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు మరి కొంచెం స్టాప్ లాస్ ఎక్కడ పెడతాము, కొందరు ఏం చేస్తారంటే రీసెంట్గా వచ్చిన స్వింగ్లో ఏదైతే ఉంటుందో అక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకా కొందరు ఏం చేస్తారంటే, నాకు కొంచెం ఇది కన్సోలిడేషన్ ఉంది కదా, ఈ కన్సోలిడేషన్ బేస్ కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటా, నేను కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటా అని కొందరు అనుకుంటారంట. మీకు అర్థమైంది కదా, స్టాప్ లాస్ ఒకటి ఇక్కడ, కొందరు ఇక్కడ పెట్టేసుకుంటారు. మరి టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు? సో టార్గెట్ ఇది కనుక రీటెస్ట్ అయి సక్సెస్ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళం, ఒకవేళ నేనైతే లాంగ్ టర్మ్ చూస్తాను కదా, మరి లాంగ్ టర్మ్కో ఎలా చూస్తావు బ్రో అంటే, సో నేను లాంగ్ టర్మ్ చూసే ముందు ఫస్ట్ ఈ చార్ట్ని ఒక 3 మంత్స్ ప్లాన్ చేసేసుకుంటే, ఇక్కడ మనం ఫిబొనాకీ ట్రెండ్, ఓకే, ఫిబొనాకీ రీట్రేస్మెంట్ చూసేసుకుంటే, సో ఇక్కడి నుంచి స్టాక్ ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంత ఫాల్ వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనం చూస్తే నేను ఎక్కడి వరకు, మనం లాంగ్ టర్మ్ ఎక్కడి వరకు కూడా స్కోప్ ఇస్తున్నారు అంటే ఎవరిదైనా, ఐఎమ్ నో రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, కంప్లీట్లీ ఇట్స్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ స్టాక్ అంతవరకు వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, నేను దానికి ఏం చేయలేను అన్నట్టు. కానీ నా అజంప్షన్, నా ఒపీనియన్ ప్రకారం నేను ఎలా ట్రేడ్ చేసుకుంటున్నా అనేది ఉంటుంది అంతే.
సో మనం చూస్తున్న ఆల్ టైమ్ హై ఇక్కడ ఇది 4000 కదా, ఇది 4000 చేంజ్కి ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత మనం చూస్తుంది 4900, అంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్కి. ఆ తర్వాత 7500 వరకు కూడా మనకు ఫిబొనాకీ రీట్రేస్మెంట్ పెడితే వస్తుంది అన్నట్టు. సో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మీ ఓన్ రిస్క్ రివార్డ్తో ప్లాన్ చేసుకోండి. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. సో ఇట్స్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. జస్ట్ నేను చూస్తున్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి నేను మాత్రం నా వీడియోస్ చేస్తూ ఉంటా. మీరు ఆ బిజినెస్ ఆర్టికల్ కూడా ఒకసారి చూస్తే మీకు గ్లాండ్ ఫార్మా గురించి ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.